జీబీ సిండ్రోమ్ అనే ఒక మెడికల్ కండిషన్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ కృష్ణగాన్. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటామండి. ఇది పర్టికులర్ గా సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు ఇది తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటది. మాకు ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటది అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం డెఫిషియన్సీస్ కానీ అండ్ షుగర్ కంట్రోల్లో లేకపోవడం, ఇలాంటి వాళ్ళు ఈ జీబీ సిండ్రోమ్ తో సఫర్ అయి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఏంటి జీబీ సిండ్రోమ్ అంటే? దూది మీద నడుస్తున్నట్టుగా ఉండటం, చెప్పులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది, రెండు కాళ్ళు కూడా, దాంతో పాటు చెయ్యి పట్టు వదిలేసినట్టుగా ఉండటం, చెయ్యి కూడా పైకి లేపలేకపోవడం, రెండు చేతులు కూడా పనిచేయకపోవడం. ఈ ఇబ్బంది మొదలయ్యే ముందు ఏమవుతుందంటే వీళ్ళకి 1 వీక్ ముందు ఒక జలుబు, దగ్గు, జ్వరం వచ్చి ఉంటది యూజువల్ గా. లేదు వాంతులు, విరోచనాలు, ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిపోయినాక ఈ నరాలకు సంబంధించి ఎఫెక్ట్ జరుగుతుంది అనమాట. జీబీ సిండ్రోమ్ లో అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ జరుగుతుంది నరాలకి అని తెలుసుకోవాలి అంటే, సో ప్రతి నరం కూడా మనకి నరం చుట్టూతో కూడా మైలిన్ షీత్ అనేది ఉంటది. సో ఈ మైలిన్ షీత్ ని మన వైట్ సెల్స్ వెళ్ళి క్రాస్ రియాక్ట్ అయ్యి డ్యామేజ్ చేయడం వలన మనకి నరాలు పనితీరు అనేది తగ్గిపోతుంది. దాని నుంచి కరెంట్ ఎంత స్పీడ్ లో అయితే పాస్ అవ్వాలో నరంలో అంత ఎఫెక్టివ్ గా కరెంట్ పాస్ అవ్వకపోవడం వలన సో కండరాలు పనిచేయకపోవడం, చేతులు కాళ్ళు పడిపోవడం అనేది జరగటం ఉంటుంది. జీబీ సిండ్రోమ్ లో ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి? ఎవరికైతే ఇబ్బంది పెరుగుతూ ఉంటుందో రోజు రోజుకి, అంటే కనీసం నడవలేని స్టేజీ, వీల్ చైర్ స్టేజీ, బెడ్ బౌండ్ స్టేజ్, ఇలాంటి స్టేజెస్ కి ప్రోగ్రెస్ అవుతూ ఉందో సో వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ట్రీట్మెంట్ అంటే, ఒకటి ఐవిఐజీ అంటాం, అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 ప్లాస్మా ఎక్స్చేంజ్. సో ఐవిఐజీ అయితే ఏంటి అంటే సింపుల్ ఇంజెక్షన్ అండి. మీరు మామూలుగా ఎలాగైతే ఇంజెక్షన్స్ చేయించుకుంటారో ఇది కూడా క్యానులా పెట్టి ఇంజెక్షన్స్ ఇస్తాం జరుగుతుంది ఐవిఐజీకి. హాస్పిటలైజేషన్ తక్కువ ఐవిఐజీకి. సో ఈ 5 రోజులు ఇంజెక్షన్ కోర్స్ తీసుకొని తర్వాత ఫిజియోథెరపీ అది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ప్లాస్మా ఎక్స్చేంజ్ వచ్చేసరికి వారానికి 3 సెషన్లు మాత్రమే చేయగలుగుతాం. అలా 5 సెషన్ల దాకా అవసరం పడుతుంది. అండ్ దీనికి డయాలసిస్ కి లైన్ పెట్టుకోవాలి, సెంట్రల్ లైన్ అంటాం. డయాలసిస్ కి ఒక లైన్ పెట్టుకోవడం వలన ఈ డయాలసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఐవిఐజీ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఏది ఇచ్చినా కూడా అవుట్కమ్ వైజ్ రికవరీ రెండిట్లో కూడా సమానంగానే ఉంటది.